హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వల్లీస్ క్రియేషన్. ఈరోజు మేము మ్యాంగో కేక్ చేస్తున్నామండి. మ్యాంగో కూల్ కేక్. మనము పైన డెకరేషన్ చేస్తాం కదా, విప్పింగ్ క్రీమ్ కోసం మనం 1/4 షుగర్ తీసుకోవాలండి. 1/4 కప్పు. ఇది మిక్సీలో మనం ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి, పౌడర్ అవుతుంది. నేను వెన్న తీసుకున్నానండి. మనకి ఏదైనా పర్లేదు, ఏ కంపెనీ అయినా, నెస్లే కానీ అమూల్ కానీ ఏదైనా 100 గ్రామ్స్ తీసుకోవాలి. ఇది 200 గ్రామ్స్ ఉంది. ఇందులో హాఫ్ వేసుకుంటాను. హాఫ్ వేసుకొని మనం విస్కర్తో చేసుకోవాలండి విప్పింగ్ క్రీమ్ అనేది. నేను ప్రాసెస్ చూపిస్తాను మీకు. విప్పింగ్ క్రీమ్ కోసం ఇది షుగర్ పౌడర్ చేశానండి. దీనికి 100 గ్రామ్స్ మనము బటర్ కలపాలన్నమాట. కలిపి విస్కర్తో మనము దాన్ని బ్లెండ్ చేయాలి. స్మూత్ స్ట్రక్చర్ వచ్చేదాకా పెట్టాలండి, బ్లెండింగ్ చేయాలి విస్కర్తో. ఇది ఎల్లో కలర్ ఉంది కదా ఫ్రెండ్స్, అది మనం విస్క్ చేస్తుంటే వైట్ కలర్ అయిపోతుంది. మనకి బటర్ కూడా రూమ్ టెంపరేచర్ వచ్చేదాకా బయట పెట్టుకోవాలండి, ఒక 5 మినిట్స్. ఇప్పుడు మనం విస్కర్తో దీన్ని కలుపుకోవాలి. మనం ఇలా స్లోగా తిప్పుకోవాలండి. వెన్నాను పంచదార మనం పౌడర్ చేసాం కదా, అది కొంచెం స్మూత్ స్ట్రక్చర్ వచ్చేదాకా చేసుకోవాలి. కొంచెం మధ్య మధ్యలో పాలు పోసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ పోస్తే సరిపోతుందండి. ఇది వెన్న అనేది కొంచెం మనకి వైట్ కలర్లో చేంజ్ అయిపోతుంది రెడీ అయినప్పుడు. ఇది క్రీమీ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, చూసారు కదా. ఎల్లో ఉన్నది బటర్. కొంచెం మనం వాటర్ పాలు మిక్స్ చేస్తున్నాం కదా, మిల్క్ మిక్స్ చేసుకుంటా కొంచెం క్రీమీ స్ట్రక్చర్ వచ్చేదాకా చేసుకోవాలండి, వైట్గా వచ్చేదాకా. చాలు, ఆగు చాలు. పట్టుకోకుండా పట్టుకుంటాను. మనది క్రీము కలర్ చేంజ్ అయింది చూడండి, ఎల్లో నుంచి వైట్కి వచ్చేసింది. మనకి విప్పింగ్ క్రీము రెడీ అయిపోయింది అనమాట, కేక్ పైన డెకరేషన్ చేసుకోవడానికి. మన విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇది మనకి కేక్ అయిపోయినాక డెకరేషన్కి యూజ్ చేస్తాం కాబట్టి ఈలోపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. మళ్ళీ తీసి వాడుకునేటప్పుడు కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ కలుపుకొని మిక్స్ చేసుకొని వాడుకోవాలి మనం క్రీమ్ డెకరేషన్ చేసేటప్పుడు. మ్యాంగో కేక్ చేయడం కోసమని ఇలా మ్యాంగో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి. ఇది మనం మిక్సీ పట్టుకొని జ్యూస్ లాగా చేసుకోవాలి. ఇది మనం కేక్ మిక్సింగ్లో కలుపుతాం అన్నమాట. ఇది మ్యాంగో జ్యూస్. ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసానండి. షుగర్ వేసి మనం మిక్సీలో వేసుకున్న మ్యాంగో జ్యూస్ ఉంటుంది కదా, అది వేసుకున్నాను. ఇది మనకి కొంచెం క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది అనమాట. క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది. మన కేక్కి అప్లై చేస్తే
బాగుంటుంది అనమాట. దానికి స్టిక్కీగా ఉండి అలానే ఉండిపోతుంది, నీట్గా వస్తుంది అనమాట అప్లై చేయడానికి కూడా. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు మ్యాంగోస్ వస్తాయి కదా మనకి, ఇలా ట్రై చేయండి, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి ఇది. దీన్ని తిప్పుకుంటా ఉండాలి కొంచెం ఇలా. షుగరు అను మ్యాంగో వేసినాక ఒక 5 మినిట్స్లో ఇదంతా కరిగిపోయి కొంచెం జ్యూసీగా వస్తుంది. ఇలా తిప్పుకుంటా ఉండాలి, కొంచెం పలచగా అయిపోయి జ్యూసీగా వస్తుంది. అప్పుడు మనకి రెడీ అయిపోయినట్టే. మన మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోయిందండి. మ్యాంగో క్రీము మనం అప్లై చేయడానికి కేక్కి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం ఇది పక్కకు తీసేసుకోవడమే. ఇప్పుడు మనం కేక్ కోసం అని చెప్పేసి 1/2 కప్పు షుగర్ పౌడర్ అండి, 1/2 కప్పు షుగర్ పౌడరు. ఇది 1 కప్ అండి. 1.5 కప్పు మనం మైదా వేసుకోవాలి. ఆయిల్ ఒక 1/4 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. సన్ఫ్లవర్ ఆయిల్ అలా వేసుకుంటే బాగుంటుంది, స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. బటర్ ఉంటే మీ దగ్గర బటర్ కూడా వేసుకోవచ్చు. టూ థర్డ్ కప్పు మిల్క్, ఈ బ్యాటర్ అంతా మనకి స్మూత్గా ఫినిషింగ్ వచ్చేలా కలుపుకోవాలి. ఒకటే వేలో కలపాలండి, అప్పుడు మనకి బ్యాటర్ అనేది మంచి స్ట్రక్చర్ వస్తుంది, మనకి మంచి టెక్స్చర్ వస్తుంది. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి, 1/2 టీ స్పూను బేకింగ్ సోడా. ఇవన్నీ కలిసేలాగా మనం మంచిగా ఒకటే వేలో కలుపుకోవాలి. దీనిలో మనం మ్యాంగో కేక్ చేస్తున్నాం కాబట్టి కొంచెం మ్యాంగో మనం చేసుకుంది ఉంది కదండి, అది కొంచెం వేసుకోవాలి, 1 టేబుల్ స్పూను. కొంచెం మిల్క్ పట్టాయండి, ఏంటంటే మనకి కొంచెం పలుచగా రావాలి ఇది. మన కేక్ మౌల్డర్ ఉంటుంది కదండి, దీనికి మనము ఆయిల్ కానీ లేకపోతే బటరు, వేడి చేసుకున్న బటర్ కానీ అప్లై చేయాలండి. మనకి అప్పుడు కేక్ అనేది ఈజీగా వస్తుంది. నేను కొంచెం ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేస్తున్నాను. దీన్ని మొత్తం అప్లై చేసుకోవాలి మనం ఇలా. ఇది మౌల్డర్లో ఆయిల్ వేసుకున్నాం కదా, ఇది మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట మౌల్డర్కి. మన కేక్ అనేది ఈజీగా వస్తుంది మనం ఇందులో వేసుకున్నాక. కొంచెము మైదా పౌడర్ కూడా వేసుకోవాలండి.
ఈ మైదా అనేది కలిసేలాగా మొత్తం ఇలా ఒకసారి ఇట్లా అనుకోవాలండి. ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకున్నాక బ్యాటర్ అనేది ఇందులో వేసుకోవాలండి. మనం రెడీ చేసుకున్న బ్యాటరు. ఎక్స్ట్రా మైదా ఉంటుంది కదా, ఇది తీసేసుకోవాలి. ఎక్స్ట్రా మైదా మనకి బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు మనం ఇది దీనిలో ఈ మౌల్డర్లోకి షిఫ్ట్ చేసేసుకోవడమే. ఈ బ్యాటర్ అనేది కరెక్ట్గా సెట్ అవ్వడం కోసం ఇలా ట్యాప్ చేయాలండి. ట్యాప్ చేస్తే మనకి బ్యాటర్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనము ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్లో పెట్టుకోవాలి. ఇది మౌల్డర్ తీసుకెళ్ళి ఇలా ఒక ప్యాన్లో సాల్ట్ వేసుకోవాలండి. ఒక 2 గ్లాసెస్ పెద్ద గ్లాస్తో సాల్ట్ వేసి ప్రీ హీట్ చేశాను. ఒక 10 మినిట్స్ అయింది పెట్టి. దీనిలో ఒక ప్లేట్ ఇలా బోర్లించానండి. దీనిపైన మనం కేక్ బ్యాటర్ ఉన్న బౌల్ ఉంటుంది కదా, అది పెట్టుకొని 35 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. మన కేక్ రెడీ అయిపోయినట్టే. మనది ప్రీ హీట్ అయిపోయింది, వేడెక్కింది ప్యాను. ఇప్పుడు నేను ఇదిగోండి ఈ కేక్ బ్యాటర్ వేసుకున్నది ఇందులో పెట్టేస్తున్నాను. పెట్టేసి దీనిపైన మనం లిడ్ పెట్టుకొని ఒక 35 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడు మన కేక్ రెడీ అయిపోతుంది. డెకరేషన్ చేసుకోవచ్చు. లిడ్ పెట్టేశాను. ఇప్పుడు మన కేక్ ఉడికిందో లేదో చూద్దామండి. మన కేక్ రెడీ అయిపోయినట్టుంది. ఇది ఇలా టూత్ పిక్ ఉంటుంది కదా, ఇది పెట్టి లోపల పెట్టి చూడాలి. దీనికి ఏం అంటుకోకుండా ఉంటే మన కేక్ రెడీ అయిపోయినట్టే. చూడండి, ఇది నీట్గా వచ్చేసింది. అంటే మన కేక్ రెడీ అయిపోయింది అనమాట. ఇది ఒక 15 మినిట్స్ చల్లారించుకోవాలండి కేకుని. అప్పుడు మనం దానిపైన డెకరేషన్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడు నేను ఈ బౌల్ తీసేస్తున్నానండి. దీనిలో నుంచి తీసేసి బయట పెడతాను. ఒక 15 మినిట్స్ చల్లారిపోతుంది. కేకు చల్లారిపోయిందండి. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం. ఇది కేకుని మనం చాకుతో ఇలా చుట్టూతో ఒకసారి ఇలా అనుకొని ప్లేట్ మీద పెట్టి ఒకసారి ట్యాప్ చేస్తే కేక్ వచ్చేస్తుందండి మనకి. మన కేక్ చూడండి వచ్చేసేసింది. దీనికి మనం ఇంక ఇప్పుడు డెకరేషన్ చేసుకోవాలి. చూడండి స్పంజీగా ఎలా వచ్చిందో, సూపర్ వచ్చింది కదా. చాలా స్పంజీగా ఉంది, ఇలా స్మూత్గా. దీనికి ఇప్పుడు మేము డెకరేషన్ చేస్తామండి. కేక్ని 2 లేయర్స్గా చేసామండి కట్ చేసి. ఫస్ట్ లేయర్కి మ్యాంగో సిరప్ చేసుకున్నాం కదా, అది అప్లై చేస్తున్నాము. టేస్ట్ బాగుంటుంది ఇలా మనం చేసుకుంటే. ఇలా నీట్గా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో లేయర్ ఉందండి. ఆ లేయర్ని దీనిపైనకి పెట్టేసుకొని దీనిపైన కూడా మ్యాంగో సిరప్ అప్లై చేసుకొని విప్పింగ్ క్రీమ్ రెడీ చేసి పెట్టుకున్నామండి. విప్పింగ్ క్రీమ్తో డిజైన్ చేస్తాము. ఇదంతా నీట్గా స్ప్రెడ్ చేసుకొని మ్యాంగో సిరప్ అంతా దానిపైన విప్పింగ్ క్రీమ్తో డిజైన్ లాగా ఇస్తామండి. మొన్న మీకు చూపించా కదా అమెజాన్లో తీసుకునేది, దాంతో డిజైన్ చేస్తామన్నమాట. విప్పింగ్ క్రీము వేసింది ఉంది.
ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక తిప్పి పెట్టాలి. సైడ్స్ కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి మ్యాంగో సిరప్. మ్యాంగో ఫ్లేవర్తో బాగుంటుందండి కేక్. మనకి ఇలా చేసుకోవచ్చు. మన పిల్లల పుట్టినరోజు కానీ మ్యారేజ్ డేస్ అలా ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. విప్పింగ్ క్రీము దీనిలో ఫిల్ చేసుకున్నామండి. ఫిల్ చేసుకొని ఇలా డిజైన్ చేస్తున్నాము. డిజైన్ బాగా వస్తుంది కదా, ఇలా లైన్లో వచ్చినట్టుగా అలా వస్తుంది డిజైను. మనకి బయట బేకరీలో ఎలా ఉంటాయో అలానే కనపడుతుంది, అలానే వచ్చేస్తుంది కేకు, రెడీ అవుతుంది. వీటిపైన చెర్రీస్ కానీ ఏమన్నా డ్రై ఫ్రూట్స్తో కానీ మనం డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. టూటీ ఫ్రూటీ కానీ హోల్ పడింది. ఇప్పుడు టూటీ ఫ్రూటీతో డెకరేషన్ చేస్తున్నామండి. రెడ్ ఉన్నాయి కదా, రెడ్ వాటితో చేసుకుంటున్నాము డెకరేషన్ ఇలా సింపుల్గా. తర్వాత స్ప్రింకిల్స్ ఉన్నాయండి కొన్ని, స్ప్రింకిల్స్తో మిడిల్లో కూడా డెకరేషన్ చేస్తాము. మన మ్యాంగో కేక్ రెడీ అయిపోయింది. మన మ్యాంగో కేక్ రెడీ అయిపోయిందండి. బేకరీలో లాగా ఇలా డెకరేషన్ కూడా బాగా వచ్చింది కదా, మీరు కూడా ఇలా ఇంట్లో ఈజీగా చేసుకోండి. సైడ్స్ కూడా ఇలా లేయర్డ్ కేక్ లాగా వచ్చేసింది. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు మేము కేక్ కట్ చేసి చూపిస్తున్నామండి. కేక్ కట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చూస్తున్నాము. చిన్నగా కింద నుంచిది. బేకరీలో లాగా చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి కేకు. ఒకసారి కట్ చేద్దాం. చేతితో తీసే రైట్ హ్యాండ్. మన కేక్ చూడండి బేకరీ స్టైల్లో ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. జాను తిని చూడు, టేస్ట్ చూడు, తిను. ఎలా ఉంది కేకు? బాగుంది. డెలిషియసా? చాలా బాగా వచ్చిందండి కేకు. మీరు కూడా ఇలా చేసుకోండి ఇంట్లో ఈజీగా.